తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభమైపోయాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి ఎయిర్ బస్ చేరుకుంది. ఢిల్లీలో విమాన సర్వీసును ప్రారంభించి అదే విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రాజమండ్రికి చేరుకున్నారు. ఇక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీసును ప్రారంభించారు. అయితే ఈ రోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది. మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు, ఆ ఫ్లైట్ చేసాం, ఆయన కూడా తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్ట్ కూడా రాసుకున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు, తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని. అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి గాని, షిరిడి గాని, అలాగే జైపూర్ గాని, గుజరాత్ లో అహ్మదాబాద్ గాని, ఇలాంటి నగరాల వ్యాపార రీతి కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు, నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి, కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి, 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈ రోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్ కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, నిశ్చింతగా ఉండండి. మీ వ్యక్తి ఈ రోజు మినిస్టర్ గా ఉన్నాడు. దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, మనం ఇవన్నీ చూస్తున్నాం. దీనివల్ల రాజమండ్రి